అందరికీ శుభోదయం. నా పేరు సుష్మిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీయశ్ని. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు డి సాహితి. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు నవతి. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు రాజు. నేను 6వ తరగతి చదువుతున్నాను. భాష భాగాలు. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకం. నామవాచకం పేర్లను తెలియజేస్తుంది. ఉదాహరణ: రవి, రాజు, సింహం, నక్క, మధు మొదలుగునవి. సర్వనామం పేర్లకు బదులుగా తెలియజేసేది. అతడు, ఆమె, అది, ఇది, వాళ్ళు, మీరు మొదలుగునవి. క్రియ పనులను తెలియజేస్తుంది. చేశాడు, చేసింది, పాడింది, చేస్తుంది, చదివాడు, రాశాడు మొదలగునవి. విశేషణం నామవచనం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నది. ఉదాహరణకు కొత్తగా, ఎర్రగా, తెల్లగా, నల్లగా, చేదుగా మొదలగునవి. అవ్యయం లింగవచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. ఉదాహరణ: అమ్మో, వామ్మో, అయ్యో మొదలగునవి.